హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. నగరంలో కొన్ని చోట్ల ఎక్కడ చూసినా మనకు స్కై వాల్స్ దర్శనం ఇస్తూ ఉంటాయి. కొన్నేళ్ళుగా అసలు స్కై వాల్ అంటే కూడా ఏంటి అన్నది ఎవరికి అసలు అవగాహన లేదు. బట్ 2024లో ఎప్పుడైతే ఇది చేపట్టాలి అని ఒక ఐడియా వచ్చిందో అప్పటి నుంచి కూడా కొన్ని ఏరియాస్లో స్కై వాల్స్ అన్నది నిర్మాణం జరిగింది. అండ్ కొన్ని ఇప్పటికీ ఇంకా ఓపెన్ అవ్వలేదు. అండ్ ప్రస్తుతం మనం ఇప్పుడు ఉప్పల్లో ఉన్నాము. ఉప్పల్లో ఉన్న స్కై వాల్ కొద్ది రోజులుగా ఇక్కడికి వచ్చేపోయే వాళ్ళందరూ కూడా యూజ్ చేస్తున్నారు. అంటే లిఫ్ట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా కొంతమంది స్కై వాల్స్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి అది నిజంగా ఎంతవరకు పబ్లిక్కి యూజ్ అవుతుంది అన్నది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? దినేష్. ఏం చేస్తుంటారు? నేను అగ్రికల్చర్ సైంటిస్ట్ అండి. ఓకే, అంటే అప్ అండ్ డౌన్ ట్రావెల్ షాద్నగర్ దగ్గర. సో మీకు ఎలా అనిపిస్తుంది స్కై వాల్ వచ్చినప్పటి నుంచి? ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ పబ్లిక్? చాలా యూస్ఫుల్ ఉంది. అంటే రోడ్ దాటడానికి ఇబ్బంది అయింది కదా, సో స్కై వాక్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎనివే లిఫ్ట్ కూడా ఉంది కాబట్టి సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అంటే జనరల్ మీకేమైనా ఐడియా ఉందా అండి స్కై వాల్ పై నుంచి ఒక అతను ఆత్మహత్య ప్రయత్నం చేశారు, లేదు కూడా కొంతమంది ఇరుక్కుపోయారు అని చెప్పి లాస్ట్? నేనైతే లిఫ్ట్ ఎప్పుడు యూజ్ చేయలేదు, నేను స్టెప్సే ప్రిఫర్ చేస్తాను. బట్ సూసైడ్ అనేది నాకు తెలియదు న్యూస్. నా పేరు దివ్య. ఏం చేస్తుంటారండి? నేను జనరల్గా నార్మల్గా జాబ్ చేస్తున్నా, పార్ట్ టైం జాబ్. ఓకే, అప్ అండ్ డౌన్ రోజు ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు? చేస్తున్నా. సో ఉప్పల్లో ఈ స్కై వాల్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. అంటే రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా యాక్సిడెంట్స్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ స్కై వాక్ ఉండడం వల్ల యూజే ఉంది. ఎక్కలేని వాళ్ళు కూడా పైకి ఎక్కి నార్మల్గా నడుస్తున్నారు, మంచిగానే ఉంది. ఓకే, అంటే జనరల్గా ఇక్కడ లిఫ్ట్లో కొంతమంది ఇరుక్కుపోయారని గతంలో ఒక వార్త వచ్చింది. అండ్ ఆల్సో ఒక అతను సూసైడ్ కూడా చేసుకోబోయారు స్కై వాల్ ఎక్కి అన్నట్టుగా వచ్చింది. సో దీని గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? లేదు తెలియదు. సో మీ అందరికీ యూస్ఫుల్? మాకైతే యూస్ఫుల్గా ఉంది. ఇంకా మాకు మెట్రోకి కూడా వెళ్ళడానికి కూడా మంచిగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, మీరు ఏదో చెప్పబోయారు కదా? అంతే, యాక్సిడెంట్స్ అనేవి తగ్గుతున్నాయి కొంచెం రోడ్ క్రాస్ చేసేటప్పుడు. మాకైతే యూజే ఉంది మ్యాక్సిమం. రద్దీ ఎక్కువ అవుతుంది మేడం. మనం ఈ స్కై వాల్ వల్ల పైనుంచి పోవచ్చు ఈజీగానే. నైట్ ఏమైంది, నైట్ 12 o'clockకి లాక్ అయిపోతుంది మేడం. తర్వాత కష్టం అనిపిస్తుంది. అందుబాటులో ఉండదు మేడం. అవును మేడం. మార్నింగ్ నుంచి, ఎర్లీ మార్నింగ్ నుంచి ఉంటుంది. లిఫ్ట్ కూడా ఆన్లోనే ఉంది మేడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ. 2024 ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ ఫ్రీ బస్సులు పెట్టి నుంచి మాకు ఆటో నడుపుకుందామంటే ఈఎంఐలు వెళ్తలేదు, ఇంటికి కిరాయి వెళ్తలేదు, డీజిల్ పైసలు వెళ్తలేవు. మరి దీని గురించి రేవంత్ రెడ్డి సారు చర్చ ఇస్తా అన్నారు, ఇంతవరకు చర్చ చేయలేదు. 12,000 లేదు, ఏం లేదు. ఇంకా జనవరి 2015లో మళ్ళా కొత్త అమలు చేయబడుతుంటుండు. మరి డీజిల్ బండ్లు నడవద్దు అంటుండు. మరి ఎట్లా బతకాలో ఏమో, మరి దాని గురించి ఏం చెప్తారో చెప్పండి ఇక ప్రభుత్వం. మాకేం కావాలి, నిమ్మలంగా మా ఫ్రీ బస్సులు తీసేస్తే సరిపోతుందండి. ఉన్న డీజిల్ బండ్లు నడిపించుకుంటే సరిపోతాయి. ప్రాబ్లం ఉన్న వరకు మోడల్ ఉన్న బండ్లు, పేపర్లు ఉన్న వాల్యూ ఉన్న బండ్లు నడిపించుకుంటే సరిపోతుంది. ఇక సార్ అన్నట్టు పేపర్ లేని బండ్లు, 15 మోడల్ బండ్లు తీసేయమనండి, తీసేయండి. దాన్ని చాలా సఫర్ అవుతున్నాం మేడం. ఆటోలు ఫ్రీ బస్సులు ఫ్రీ పోతే మాకు ఉన్న నిమ్మలం అదొక్కటి తీసేస్తే ఇక రేవంత్ రెడ్డి ఇక ఫ్రీ అమలు పెట్టింది వేస్ట్ అండి. రానప్పుడు ఉన్న వరకు నిమ్మలంగా ఉండేది, ఒకరు చేయదాపకుండా నిమ్మలంగా ఉండేది. ఇప్పుడైతే మరి ఘోరం ఉందండి. ఇక దాని గురించి ఆ రేవంత్ రెడ్డి సారు ఎప్పుడు కనకరిస్తాడో ఆయనకే తెలియాలి. ఈజీగా ఉంటుంది కాబట్టి లిఫ్ట్లో వెళ్ళిపోతాం. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈజీగా ఉన్న ముసళ్ళు కానీ ఎవరికైనా ఇది లిఫ్ట్ ఓకే. ఇప్పుడు మెట్ట మీద నడుచుకుంటూ పోవాలంటే పేషెంట్లు ఉంటారు, కొంతమంది అటు, దాని గురించి మళ్ళీ అది వేరే లెక్క. వ్యూయర్స్, మనం కొంతమందితో మాట్లాడడం జరిగింది. నిజానికి స్కై వాల్స్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, నడవడానికి చాలా ఈజీగా ఉంటుంది. రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఒకప్పుడు కొంచెం భయపడే వాళ్ళం. ఈ స్కై వాల్ వచ్చినప్పటి నుంచి ఇటు ఎక్కేసి అటు ఈజీగా దిగిపోవచ్చు అని చెప్పేసి వారి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ లిఫ్ట్స్ ఉన్నప్పుడు కొంతమంది ఇవి యూజ్ చేయడం కంటే లిఫ్ట్స్నే అందుబాటులోకి ఉంటున్నాయి కాబట్టి అవే యూజ్ చేస్తాం. ఎందుకంటే కొంతమందికి కీళ్ళ నొప్పులు, వృద్ధులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కలేరు, కాబట్టి వారు మాత్రం లిఫ్ట్ యూజ్ చేసుకుంటున్నామని చెప్పారు. అండ్ ఇవి మాత్రమే కాకుండా
కాకుండా జనరల్గా మనకేదైనా యూస్ఫుల్ అయితే తప్పకుండా వాటిని మనం పాటించవచ్చు, వాటిని యూజ్ చేసుకోవచ్చు. కానీ దీన్ని కొంతమంది డిసడ్వాంటేజ్గా డిస్యూస్ఫుల్గా యూజ్ చేస్తున్నారని చెప్పి కూడా తెలుస్తుంది. గత వారంలో మనం చూసుకుంటే ఒక మనిషి ఇక్కడ స్కై వాల్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. దేవుడి దయ వల్ల ఆయనకి ఏం కాలేదు. ఆ ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఆయనను అడ్డుకున్నారు. సో అది మాత్రమే కాకుండా ఈ స్కై వాల్స్ పైన కానివ్వండి, లేకపోతే మధ్య మధ్యలో లిఫ్ట్స్ ఎక్కే వాళ్ళు లిఫ్ట్లో కూడా ఇరుక్కుపోయారు ఉప్పల్లో అన్నది గతంలో మనకు జరిగిన విషయాలు. ఇవన్నీ ఏది ఏమైనప్పటికీ ప్రజలందరూ కూడా ఒకవేళ స్కై వాల్ యూజ్ చేస్తున్నా, ఇన్ కేస్ లిఫ్ట్ యూజ్ చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఇది మాత్రం ఈజీ మార్గం అని చెప్పచ్చు. కాస్త వయోవృద్ధులు కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లలు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, వీళ్ళు ఎవరన్నా ఉన్నా సరే స్కై వాల్ కంటే లిఫ్టే ఎక్కువగా మాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.